ఓకే. సో ఈరోజు ఈ క్విక్ వీడియోలో ఈ చైన్ని ఎలాగ క్లీన్ చేయాలో చూద్దాం. This is my personal process for cleaning the chain of my bike. It may differ from manufacturer recommended methods. Please follow these steps at your own discretion and ensure safety at all times. ఓకే. సో ఈరోజు ఈ క్విక్ వీడియోలో ఈ చైన్ని ఎలాగ క్లీన్ చేయాలో చూద్దాం. చాలా డర్ట్ అయితే పట్టుంది, ఫుల్గా చాలా డర్ట్ అయితే పట్టుంది. ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఈ బాక్స్ కూడా ఓపెన్ చేద్దాం, ఇందులో కూడా క్లీన్ చేసుకోవాలి. దీనికి నేను యూస్ చేసిన టూల్స్ ఈ చైన్ క్లీనింగ్కి, ఈ చైన్ లూబ్, జస్ట్ ఏ క్లాత్ అండ్ చైన్ క్లీనింగ్ కోసం. ఇది ఫస్ట్ అయితే చైన్ని మనం నీట్గా వాటర్తో వాష్ చేద్దాం. దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి తేవాలి బైక్. జస్ట్ నేనైతే నార్మల్ వాటర్ యూస్ చేస్తున్నా, సోప్ వాటర్ వేయట్లే, జస్ట్ నార్మల్ వాటర్ తోటే రఫ్గా ఇలా క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ అప్ సారీ టప్ 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 టప్. యాక్చువల్లీ మనది ఓపెన్ చైన్ కాబట్టి 500 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేసుకోవడం మంచిదంట. మనకంత తెలీదు, బట్ యా సంబడి సేమ్. ఇది బ్రష్ యూస్ చేస్తున్నా, ఇది యూస్ చేయడం మీ ఇష్టం, బట్ నేనైతే యూస్ చేస్తున్నా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే రన్నింగ్లో ఉంది కాబట్టి. ఈ హ్యాండ్ ఇలా పట్టుకొని ఉందాం, సో దట్ అది అటు వెళ్ళకుండా ఉంటుంది. ఓకే, దాట్స్ ఇనఫ్. ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో కూడా చాలా క్లీన్ చేయాలి. ఓకే, నేనైతే ఈ రెంచ్ యూస్ చేస్తున్నా. దీని నెంబర్ 5/16 అని ఉంది. లెట్స్ ఓపెన్ ఇట్. చాలా టైట్ ఉంటుంది. వచ్చింది. ఎస్, ఇది ఓపెన్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. అంటే ఈ గ్రీజ్ ఇదంతా ఇందులోనే మొత్తం అంతా డంప్ అవుతుంటుంది. సీ దిస్ ఎంత నాస్టీగా ఉందంటే అంత నాస్టీగా ఉంది కదా. చూడండి, ఇదంతా మామూలు డర్టీ, మామూలుగా ఉండదు. ఇది దరిద్రం. ఇంటి దగ్గర అంత ఫోర్స్ ఉంటుంది కదా పైపు, సో అందుకే అంత క్లీన్ అవుతుంది. బట్ యా, బయట క్లీనింగ్ అయితే నీట్గా అయిపోతుంది. సో నెక్స్ట్ మంచి పొలం ఎత్తుక్కోవాలి. ఏదైనా మంచి పొలం దొరికితే సరిపోతుంది, లేదంటే ఇలాంటి చిన్న చిన్న బ్రష్ అయినా సరిపోతుంది. లెట్ us see. మేజర్ చైన్ నాయిస్ అనేది ఇక్కడి నుంచి వస్తుందంట. కామన్గా చాలా వరకు చైన్ నాయిస్ అనేది ఇటు నుంచి వస్తుంది. ఈ గ్యాప్ అన్నది మంచిగా లేకపోయినా, లేదంటే ఈ గ్యాప్లో మొత్తం అది పేరుకుపోయినా సరే చెత్త అంతా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో వెరీ బేసిక్ క్లీనింగ్ అయితే అయింది. ఇక్కడి నుంచి మూవ్ చేద్దాం బైక్ని. ఇది మోస్ట్లీ సైలెన్సర్ మీద రాకుండా చూసుకోవాలి. యప్, దిస్ ఈజ్ గుడ్. బేసిక్గా ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాలని లేదు, బట్ నేను కొంచెం మరీ బాగా ఇది పట్టిస్తుందని చెప్పేసి ఇలా చేస్తున్నా. మీరు జస్ట్ నార్మల్ బ్రష్ తీసుకొని కూడా క్లీన్ చేయొచ్చు. నేను ఇంకా WD-40 అప్లై చేయలేదు, అది చేస్తే ఇంకొంచెం బాగా క్లీన్ అవుతుంది. బట్ దానికన్నా ముందే నేను ఈ డస్ట్ అంతా క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు జస్ట్ డైరెక్ట్గా బ్రష్తో స్క్రబ్ చేసేయండి. స్క్రబ్ చేసిన తర్వాత అది అప్లై చేసిన తర్వాత నీట్గా క్లాత్ తుడిచేస్తే అయిపోతుంది. బట్ యా, లెట్ దిస్ ప్రాసెస్ కంప్లీట్. ఓకే, నౌ WD-40 అప్లై చేద్దాం. బట్ బిఫోర్ దట్ కిందన ఇలాంటి కార్డ్బోర్డ్ ఏదైనా వేస్తే మనకి కిందనంత దరిద్రంగా ఉంటుంది. ఓకే, లెట్స్ అప్లై దిస్ WD-40. బైక్ని ఆన్ చేసుకుందాం. ఫస్ట్ గేర్, సారీ, షేక్ వెల్ బిఫోర్ యూస్. మెయిన్ ఇక్కడ ఈ గ్రీజీ ఏరియాస్లో కూడా మనం ఇది అప్లై చేయొచ్చు. అది నీట్గా కింద జారిపోతుంది. అండ్ దట్స్ ఇట్.
లెట్ ఇట్ డూ దిస్ వర్క్. ఓకే, సో ఆల్మోస్ట్ 10 minutes వెయిట్ చేసా. ఇప్పుడు జస్ట్ ఇలా మళ్ళీ స్ప్రే చేసుకొని బ్రష్తో క్లీన్ చేస్తా. ఈ హ్యాండ్ ఇలా పట్టుకుని ఉంటే మనం హ్యాండ్ అట్టుపోదు. యా, సో జస్ట్ చైన్ అయితే బాగా లూజ్ ఉంది. ఓకే, నువ్వు ఇప్పుడు జస్ట్ జెంటల్గా ఏదో ఒక వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని అటు ఇటుగా క్లీన్ చేయడమే. ఇప్పుడు యా, దిస్ లుక్స్ నీట్. ఓకే, సో ఆల్ లుకింగ్ గుడ్, అంత బాగానే అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. సో నౌ వీ జస్ట్ నీడ్ టు లూబ్ ఇట్. ఇక్కడ చేద్దాం. ఫస్ట్ అయితే మరీ ఎక్కువ స్ప్రే చేయొద్దు, ఎక్కువ స్ప్రే చేయడం కూడా మంచిది కాదు యాక్చువల్లీ. అండ్ ఈ ప్లేస్ కూడా, దిస్ వన్ ఈజ్ మెయిన్. దాట్స్ ఇట్. జస్ట్ క్లీన్ చేసుకుందాం. ఓకే, అండ్ మన క్యాప్ అవుట్ పెట్టేస్తే అండ్ దాట్స్ ఇట్. మరి ఇంకేం లేదు. కానీ మన దగ్గర హై ప్రెషర్ ఉంటే మాత్రం ఇటు నుంచి ఇదంతా చేసుకుంటే క్లీన్ చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ ఏరియా అంతా బాగా క్లీన్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనది లేదు, సో మనం ఏం చేయలేం. ఓకే, ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేద్దాం. ఫర్ దట్ ఇన్సర్ట్ అండ్ క్లోజ్ ఇట్. ఇది మీకు తెలిసి ఉంటుంది, మనం క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే లూజ్ అవుతుంది. ఇది తెలియకపోవడం చాలా వేస్ట్. బట్ నాకు స్టార్టింగ్లో అదే కన్ఫ్యూజ్ ఉండేది. మనం మంచిగా తిప్పితే దాట్స్ ఇట్. ఈ స్క్రూ యాక్చువల్లీ డమ్మీ స్క్రూ, ఇది ఇరిగిపోయింది. బట్ దట్స్ ఓకే ఫర్ మై సైడ్. హియర్ వీ గో. ఇప్పుడు చూడండి ఎంత ప్రాపర్గా ఉందో. చెక్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో దట్స్ ఇట్ గైస్. ఈరోజు వీడియో అయితే కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.